నమస్కారం. కాంపీట్ మైండ్స్ ప్రెజెన్స్ పోలీస్ యజ్ఞానికి మీ అందరికీ స్వాగతం. ఎవరైతే ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ టీమ్ తీసుకువచ్చిన కార్యక్రమమే ఈ పోలీస్ యజ్ఞం. ఇందులో భాగంగా మనం ఆల్రెడీ చాలా వరకు ప్రశ్నలు ఏవైతే గడిచిన ఎస్ఐ మెయిన్స్ పరీక్ష జరిగిందో 2023వ సంవత్సరంలో దానికి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వచ్చాము. సో విల్ ట్రై టు కంటిన్యూ దట్. సో ఇది మీకు పోలీసు ఏదైతే యూనిఫామ్ ఉందో, ఆ ఖాకీ చొక్కా ఉందో, అది మీ చేత తొడిగించేంత వరకు కూడా ఈ యజ్ఞం అనేది ఇలానే కంటిన్యూ అవుతుంది. సో అందుకని ప్లీజ్ స్టే ట్యూన్ టు దిస్ అండ్ ట్రై టు గెట్ ద మ్యాక్సిమం అవుట్ ఆఫ్ దిస్. సో మనం వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు ఎస్ఐ మెయిన్స్ పరీక్ష ఏదైతే జరిగిందో 9 ఏప్రిల్ 2023న, దానికి సంబంధించి జనరల్ స్టడీస్కి సంబంధించిన ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటికి సంబంధించిన బుక్లెట్ కోడ్ డీని అనుసరించి మనం ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం గమనిస్తే ఆల్రెడీ 101 to 200 శివశంకర్ సార్ చెప్పారు. 1 to 20 మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. సో ఒకవేళ మీరు ఆ వీడియోలు చూడకపోయినట్టయితే ఆ వీడియోలు కూడా వెళ్ళి చూడండి. సో ఈ వీడియోలో మనం అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. హూ వాజ్ ద లాస్ట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ హూ పాస్డ్ అవే ఇన్ January 2023 అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే January 2023లో మరణించారు. ఎప్పుడు? 16th January. సో 16 జనవరి 2023న మీర్ బర్కత్ అలీ ముక్కరం జా గారు 8వ నిజాం అని చెప్పచ్చు. హీఈస్ ద 8th నిజాం, 8వ నిజాం అన్నమాట. ఈయన మరణించారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు 7వ నిజాం. సో ఏది ఏమైనా సరే లాస్ట్ నిజాం ఎవరు అన్నారు? 8వ నిజాం వచ్చేసి మీర్ బర్కత్ అలీ ముక్కరం జా గారు. ఈయన జనవరి 16, 2023లో చనిపోయారు. అందుకని 21వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 సరైన సమాధానం అవుతుంది. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే 22వ ప్రశ్న, సాఫ్రాన్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ విచ్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కుంకుమ పువ్వు పుష్పము యొక్క ఏ భాగము నుండి సేకరించబడుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూస్తే కీలాగ్రం, రేకులు, కాండం, ఆకులు, స్టిగ్మా, పెటల్స్, స్టెమ్, లీవ్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సాఫ్రాన్ అనే ఫ్లవర్ ఏదైతే ఉందో అందరూ కూడా మరీ ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కుంకుమ పువ్వుని ఎస్పెషల్లీ పాలల్లో కలుపుకొని తాగుతూ ఉంటారు. దానికి గల కారణం ఏంటి అని మనం కొంచెం వెతికితే కనుక చాలా మంది చెప్పేది ఏంటంటే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడతారు అని చెప్పి, సో వాళ్ళు ఫెయిర్ స్కిన్ తో, గ్లోయింగ్ స్కిన్ తో పుడతారు అని చెప్పి కుంకుమ పువ్వుని పాలల్లో కలిపి ఇస్తూ ఉంటారు గర్భిణీ స్త్రీలకి. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. సో వాళ్ళకి పిల్లలు ఎర్రగా పుట్టడం, ఫెయిర్ గా పుట్టడం అలాంటిది ఏమీ లేదు. బట్ రాదర్ సాఫ్రాన్ లో ఒక విధంగా ఐరన్ లభిస్తుంది అని చెప్పచ్చు. అండ్ ఐరన్ ఆబ్వియస్ గా ఆరోగ్యానికి, మరి ముఖ్యంగా మహిళల యొక్క ఆరోగ్యానికి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సాఫ్రాన్ అనేది కన్జ్యూమ్ చేస్తారు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సాఫ్రాన్ అనేది కాశ్మీర్కి సంబంధించి ఏదైతే కరేవా సాయిల్స్ ఉందో, అక్కడ బాగా పండుతుంది. ఈ కరేవా సాయిల్స్ ఉన్న కొన్ని ప్రాంతాలను మనం గమనిస్తే గనక ఒకటి కుల్గామ్, తర్వాత గుల్మార్గ్. సో ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర ఈ కరేవా సాయిల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మనం ఒకవేళ మౌంటైన్ రేంజెస్ పరంగా చూసుకుంటే గనక పీర్ పాంజాల్ రేంజ్ ఏదైతే ఉందో అక్కడ మనకి సాఫ్రాన్ అనేది బాగా పండుతుంది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఝీలం అలానే చీనబ్ నదికి సంబంధించి మధ్యలో ఏదైతే లోయ ఉందో అక్కడ ఇది బాగా పండుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది సాఫ్రాన్ కి సంబంధించి ఇన్ జనరల్ గా. బట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి, అది పువ్వు యొక్క ఏ భాగానికి సంబంధించింది అని. సో మీకు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే స్టిగ్మా ఉంటుందో, ఏదైతే కీలాగ్రం ఉంటుందో దాన్ని డ్రై చేసి ఎండబెట్టి తర్వాత దాన్ని పౌడర్ చేస్తారు, పొడిలాగా చేస్తారు. ఆ పొడిని పాలల్లో, నీళ్ళల్లో కలుపుకొని తాగుతూ ఉంటారు. సో ఏది ఏమైనా సాఫ్రాన్ పువ్వు యొక్క ఏ భాగం నుండి సేకరించబడుతుంది అని అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ స్టిగ్మా ఆఫ్ ద ఫ్లవర్. అందుకని కీలాగ్రం కాబట్టి 22వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత మనం 23వ ప్రశ్నని గమనిస్తే
ఐడెంటిఫై ద టర్మ్ విచ్ ఈస్ నాట్ అ టైప్ ఆఫ్ పాలినేషన్ అంటున్నారు. ఈ క్రింది వాటిలో పరాగ సంపర్కము కానిది గుర్తించండి అని అడుగుతున్నారు. వెరీ ఇంపార్టెంట్, కానిది గుర్తించండి అని అడుగుతున్నారు. ఆటోగమి, గీటనోగమి, జెనోగమి, నన్ ఆఫ్ ద అబోవ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆటోగమి ఏంటిది? బేసిక్ ఆటోగమి ఏంటి అని అంటే పోలెన్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాంథర్ నుంచి స్టిగ్మాకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ విధంగా జరిగితే దానిని పాలినేషన్ అని పిలుస్తారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పువ్వు లోపల యాంథర్ ఉంటుంది, స్టిగ్మాను ఉంటుంది. సో ఈ యాంథర్ లోపల ఏవైతే పోలెన్ గ్రెయిన్స్ ఉన్నాయో ఆ పోలెన్ గ్రెయిన్స్ యాంథర్ నుంచి స్టిగ్మాకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. దాన్ని పాలినేషన్ అంటారు. ఒకవేళ అది సేమ్ ఫ్లవర్ లో జరిగితే, ఒకటే పువ్వు లోపల జరిగితే దాన్ని ఆటోగమి అని అంటారు. డిఫరెంట్ ఫ్లవర్ బట్ సేమ్ ప్లాంట్ అయితే దానిని గీటనోగమి అని అంటారు. అలానే మూడోది వచ్చేసి జెనోగమి. అంటే ఏంటి? డిఫరెంట్ ఫ్లవర్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సింపుల్. ఇప్పుడు ఒక చెట్టు ఉంది అని అనుకుందాం. ఒక చెట్టుకి ఖచ్చితంగా ఒకటే పువ్వు పూయాలని ఎక్కడైనా రాసి పెట్టుందా? లేదు కదా. సో ఒక పువ్వే పూయొచ్చు, 10 పువ్వులు కూడా పూయొచ్చు. సో ఇప్పుడు ఒక పువ్వు లోపల ఉన్న యాంథరు, స్టిగ్మా అక్కడికక్కడే పోలెన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ జరిగితే దాన్ని ఆటోగమి అని అంటారు. ఎప్పుడైతే ఒక పువ్వులో ఉన్న యాంథర్ నుంచి అదే మొక్కకి లేదా అదే చెట్టుకి ఉన్న ఇంకో పువ్వు యొక్క స్టిగ్మాకి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని గీటనోగమి అని అంటారు. అలానే ఇప్పుడు దీనిలాగా ఇంకో మొక్క ఉంది లేదా ఇంకో చెట్టు ఉంది, ఈ పువ్వు నుంచి ఈ పువ్వు యొక్క యాంథర్ నుంచి ఈ మొక్కకున్న ఇంకో పువ్వు యొక్క స్టిగ్మాలోకి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని జీనోగమి అని అంటారు. సో జీనోగమి అనేది క్రాస్ పాలినేషన్ అని చెప్పచ్చు. ఎందుకు? ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో సేమ్ ఫ్లవర్ లోపల జరిగిన, సేమ్ మొక్క యొక్క వేరే ఫ్లవర్స్ మధ్యలో జరిగిన రెండు కూడా సేమ్ ప్లాంట్ లో జరుగుతుంది కాబట్టి సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది. ఇక్కడేమో డిఫరెంట్ ఫ్లవర్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్స్, వేరే మొక్కలు వేరే పువ్వులు, అందుకని దాన్ని క్రాస్ పాలినేషన్ అంటారు. వాళ్ళు అడిగింది ఏంటి క్వశ్చన్? దీంట్లో ఏది ఒక రకమైన పాలినేషన్ కాదు, పరాగ సంపర్కము ఒక విధం కాదు అని అడుగుతున్నారు. ఈ మూడు కూడా పరాగ సంపర్కములే. ఆల్ దీస్ 3 ఆటోగమి, గీటనోగమి, జీనోగమి ఆర్ టైప్స్ ఆఫ్ పాలినేషన్. అందుకని ఆప్షన్ 4 నన్ ఆఫ్ ద అబవ్ ఏదైతే ఉందో అది 23వ ప్రశ్నకి సంబంధించి సరైన సమాధానం అవుతుంది. తర్వాత మనం 24వ ప్రశ్నని గమనిస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ రిలేటెడ్ టు డిఫారెస్టేషన్ అని అడుగుతున్నారు. ఈ క్రింది వాటిలో అడవుల నరికివేత, అడవుల నిర్మూలన వాటికి సంబంధించి సరి అయిన ప్రవచనాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు. వ్యవసాయ భూములు అటవీ భూములుగా మార్చబడతాయి అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకటి డిఫారెస్టేషన్, రెండవది ఎఫారెస్టేషన్. అంతేనా? ఒకటి డిఫారెస్టేషన్, ఇంకోటి ఎఫారెస్టేషన్. డిఫారెస్టేషన్లో ఏం జరుగుతుంది? చెట్లని కొట్టేస్తారు, కట్ చేస్తారు. ఎఫారెస్టేషన్లో ఏం చేస్తారు? చెట్లు నాటుతారు. ట్రీస్ అనే కన్నా ప్లాంటేషన్స్ అని చెప్పొచ్చు. ప్లాంట్స్ ఆర్ సోన్. చెట్లు నాటితే ఎఫారెస్టేషన్, చెట్లు నరికితే డిఫారెస్టేషన్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఈ 4 ఆప్షన్స్ లో చెట్లు నరికివేతకి సంబంధించి సరి అయినది ఏది, డిఫారెస్టేషన్ కి సంబంధించి సరి అయినది ఏది అని అడుగుతున్నారు. అడవుల నరికివేత అంటే అడవులు అంటే ఏంటి? చెట్లను నరికివేయడమే కదా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వ్యవసాయ భూములు అటవీ భూములుగా మార్చబడుతున్నాయి. అంటే ఇప్పుడు ఇంజనీర్గా అటవీని తీసుకువచ్చినట్టే కదా. సో ఇంకా ఎక్కువ చెట్లను పెంచినట్టు అవుతుంది. బికాస్ వ్యవసాయంలో చెట్లు పెంచరు, పంటలు పండిస్తారు. అడవుల్లో చెట్లు ఉంటాయి. సో ఇప్పుడు పంట భూమిని తీసుకెళ్లి అటవీగా మార్చారంటే అక్కడ ఎక్కువ చెట్లను నాటారు, అప్పుడు అది ఎఫారెస్టేషన్ అవుతుంది, డిఫారెస్టేషన్ కాదు. తర్వాత జీవ వైవిధ్యం కోల్పోవడం జరుగుతుంది. ఆబ్వియస్గా ఇప్పుడు అడవిలో చాలా చెట్లు ఉంటాయి. ఈ చెట్లను ఆధారంగా చేసుకుని ఎన్నో జీవులు బ్రతుకుతూ ఉంటాయి, ఎన్నో యానిమల్స్ బ్రతుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ యానిమల్స్ ఈ చెట్లు లేకపోతే ఎక్కడికి వెళ్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ కోతులను తీసుకోండి, మంకీస్. సో మంకీస్ చెట్ల మీద బ్రతుకుతూ ఉంటాయి.
మంకీస్ అనే కాదు, ఇంకా చాలా జంతువులు చెట్లను ఆధారంగా చేసుకుని బతుకుతుంటాయి, కొన్ని చెట్ల మీదే బ్రతుకుతాయి. సో ఇప్పుడు ఆ చెట్లు లేకపోతే అవన్నీ ఎక్కడ ఉంటాయి, బ్రతకడం కష్టం అయిపోతుంది. సో మెల్లిమెల్లిగా వాడికి జనాభా కోల్పోతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాను నేను, ఒకవేళ వీటిలో కుందేళ్లు బతుకుతున్నాయి అని మనం అనుకుందాం, జస్ట్ అనుకుందాం. ఈ కుందేళ్ళని ఏ నక్కో లేదు తోడేలో చంపి తినాలి అని అనుకుందాం. సరే, ఇప్పుడు కుందేళ్లు చనిపోతే ఎక్కువ సంఖ్యలో, ఈ కుందేళ్లు నక్కకి ఆహారం అనుకుంటే, కుందేళ్ళు ఇప్పుడు లేవు కాబట్టి అప్పుడు నక్క కూడా చచ్చిపోతుందిగా, బికాజ్ వాటి ఆహారం ఉండదుగా. సో అట్లా ఇది పోయా కదా, అప్పుడు ఖచ్చితంగా బయోడైవర్సిటీ పోతుంది కదా. సో జీవ వైవిధ్యం కోల్పోవడం అనేది జరుగుతుంది, డిఫారెస్టేషన్. అలానే ఇక్కడ పైవేవి కావు అని అన్నారు, అంటే ఈ 3 కాకపోతే అప్పుడు ఇది రావాలి, బట్ ఇది డిఫారెస్టేషన్ అయిపోయింది కదా. అండ్ ఎనీవేస్ థర్డ్ ఆప్షన్ చూసినా ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ సాయిల్ ఎరోషన్ అంటున్నారు. ఇప్పుడు చెట్లు ఉన్నప్పుడు అది నేలని పట్టుకుని ఉంటుంది, గట్టిగా హోల్డ్ చేసుకుని ఉంటుంది. when there are trees growing in the soil, the tree roots hold the soil. సో నేల మృతిక అనేది పోదు అట్లా. కానీ ఎప్పుడైతే చెట్టు ఉండదో గాలికి విండికి కానీ వాటర్కి కానీ అది ఎరవడ్ అయిపోతుంది, అక్కడి నుంచి కొట్టుకెళ్ళిపోతుంది. అది ఎప్పుడు చెట్టు లేనప్పుడు, చెట్టు ఉన్నప్పుడు కాదు. సో ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ అని ఎందుకు అవుతుంది, ఇట్ ఎఫెక్ట్స్ ద సాయిల్ ఎరోషన్, డిఫారెస్టేషన్ జరిగినప్పుడు. సో అందుకని 24వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అలానే ఇక్కడ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్య అనే అంశం వచ్చింది కాబట్టి మనం ఒక రోజుని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది మే 22 ఏంటిది, ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ. ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ అంటే అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. ఏది ఏమైనా 24వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 25వ ప్రశ్నను గమనిస్తే హూ ఆన్ ద 2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అని అంటున్నారు. అండ్ దట్టు వాళ్ళు ఇండైరెక్ట్ గా హింట్ కూడా ఇచ్చేసారు, అది క్రికెట్ కి సంబంధించింది అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ బోర్డరు గవాస్కర్ అనేవి ఇద్దరు వ్యక్తుల పేర్లు. బోర్డరు గవాస్కర్ అనేది ఇద్దరు వ్యక్తుల పేర్లు, అలన్ బోర్డర్ అలానే సునీల్ గవాస్కర్. అలన్ బోర్డర్ ఏమో ఆస్ట్రేలియా క్రీడాకారుడు, సునీల్ గవాస్కర్ ఏమో ఇండియా క్రీడాకారుడు. సో ఇప్పుడు ఏమవ్వాలి, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటే అలన్ బోర్డరు సునీల్ గవాస్కర్ ట్రోఫీ. సో ఇప్పుడు అలన్ బోర్డర్ ఆస్ట్రేలియా అతను, సునీల్ గవాస్కర్ ఇండియా అతను అంటే ఈ ట్రోఫీ ఖచ్చితంగా ఈ రెండింటికి సంబంధించింది, రైట్. సో అప్పుడు ఆప్షన్స్ లో చూస్తే భారత్ ఆస్ట్రేలియా, ఇండియా ఆస్ట్రేలియా ఉన్నాయి, న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా రెండింటిని తీసేయచ్చు. 2023వ సంవత్సరంలో ఎవరు గెలిచారు అని అడుగుతున్నారు. సో ఆబ్వియస్ గా ఇండియా ఓడిపోయిన దాని గురించి అయితే అడగరు కదా. సో అందుకని ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఎవరు 2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచారు అంటే ఇండియా. అందుకని 25వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత మనం 26వ ప్రశ్నని గమనిస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ డస్ అ హ్యూమన్ బ్రెయిన్ పర్ఫార్మ్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే మానవ మేధస్సు గురించి ఎప్పుడు చర్చ జరిగినా, హ్యూమన్ బ్రెయిన్ గురించి ఎప్పుడు డిస్కషన్ వచ్చినా అందరూ ఎంతసేపు థింకింగ్ అని అంటారు, లేదు ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటుంది అంటారు. అంటే ఎయిదర్ థింకింగ్ లేదు మెమరీ, ఈ రెండింటికి సంబంధించి బ్రెయిన్ మటుకు పనిచేస్తుంది అని. కానీ ఒక్కసారి ఇక్కడ ఆప్షన్స్ గమనిస్తే మరీ ముఖ్యంగా 4th ఆప్షన్ చూడండి, పైవన్నీ అని అన్నారు. అంటే అవకాశం ఉంది, ఈ అన్ని కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. సో ఆలోచిద్దాం. థింకింగ్ అండ్ కమ్యూనికేషన్ ఓన్లీ అంటే ఆలోచించడం, అలానే కమ్యూనికేషన్ చేయడం, సంభాషించడం, అలానే బ్యాలెన్సింగ్ ద బాడీ. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను నుంచుని ఉన్నాను, బట్ అట్ ద వెరీ సేమ్ టైం ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అనుకోండి, అఫ్ కోర్స్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం పెయిన్ వచ్చేంత వరకు అయితే నేను ఇలా ఉండగలను కదా, బికాస్ నా బాడీ ఇలా ఇన్ జనరల్ గా ఉండదు కాబట్టి పెయిన్ వస్తుంది. బట్ నేను కావాలనుకుంటే ఇలా కాసేపు ఉండగలను కదా. అలానే మనం ఎక్సర్సైజ్ చేస్తాం, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం ఇట్లా చేతులు కాళ్ళు ఊపుతూ ఉంటామా, రైట్. ఇట్లా అన్నప్పుడు మనం ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనం తీసుకెళ్ళచ్చు. ఇలా అన్నప్పుడు ఇక్కడ అఫ్ కోర్స్ మన బాడీ మూవ్మెంట్ని బట్టి కూడా బేస్ అయి ఉంటుంది, బట్ స్టిల్ మన బాడీ మూవ్మెంట్ మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. సో అప్పుడు మనం బ్యాలెన్సింగ్ చేస్తున్నామా, అలానే రెగ్యులేటింగ్ ద హార్ట్ బీట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఒక హారర్ మూవీ చూస్తున్నారు అనుకోండి, ఒక హారర్ మూవీ చూస్తున్నప్పుడు సడన్ అని అలా ఒక సీన్ వచ్చింది అనుకోండి, మీరు ఇలా అంటారా? అలా అన్నప్పుడు మీ హార్ట్ బీట్ సడన్ గా పెరిగిపోతుంది. అది ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మీ బ్రెయిన్.
ఎందుకు? మీరు సినిమా చూశారు, అలానే సౌండ్ విన్నారు, ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి వెళ్ళిపోయింది, ఓకే బాబు భయపడ్డాడు అని చెప్పి ఆ సిగ్నల్ హార్ట్కి పంపిస్తుంది. సో దాన్ని నార్మలైజ్ చేయాలంటే ఆబ్వియస్లీ హార్ట్ బీట్ పెరగాలి. అండ్ ఈవెన్ ఇన్ జనరల్గా కూడా మీ వెనకాల కుక్క ఏదైనా పరిగెత్తింది అనుకోండి, మీ హార్ట్ బీట్ పెరిగిపోతుందా? సో అట్లా అది కూడా బ్రెయినే చేస్తుంది. సో ఈ ఆలోచించడం మరియు కమ్యూనికేషన్ మాత్రమే, థింకింగ్ అండ్ కమ్యూనికేషన్ ఓన్లీ ఏదైతే ఆస్పెక్ట్ ఉందో అది సెరిబ్రమ్ చూసుకుంటుంది. సెరిబ్రమ్ ని మనం ఫ్రంటల్ లోబ్ అని కూడా చెప్పచ్చు. ఫ్రంటల్ లోబ్ లేదు సెరిబ్రమ్. బ్యాలెన్సింగ్ ద బాడీ ఏదైతే ఉందో అది సెరిబెల్లం. సో మిడిల్ పార్ట్ అని చెప్పచ్చు, బ్యాలెన్సింగ్ ద బాడీ. అలానే రెగ్యులేటింగ్ ద హార్ట్ బీట్ ఏదైతే ఉందో ఇది మెడుల్లా ఆబ్లాంగేటా. ఏం గేటా? మెడుల్లా ఆబ్లాంగేటా. సో ఇది అలాగో స్పైనల్ కార్డ్కి రిలేటెడ్ గా ఉంటుంది, రైట్? సో స్పైనల్ కార్డ్కి రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి నర్వ్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఆబ్వియస్ గా అట్లా నర్వ్ కనెక్షన్స్ ఉండడం వల్ల మీరు ఏదైనా చూసినా వెంటనే సరే అది హార్ట్ బీట్ రెగ్యులేట్ చేయగలుగుతుంది. సో ఇది బ్రెయిన్ చేస్తుంది, ఇది బ్రెయిన్ చేస్తుంది, ఇది బ్రెయిన్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ సెరిబ్రము, ఈ సెరిబెల్లము, ఈ మెడుల్లా ఆబ్లాంగేటా ఇవన్నీ కూడా బ్రెయిన్ యొక్క భాగాలు. సో అన్ని పనులు బ్రెయిన్ చేస్తుంది కాబట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్. అందుకని 26వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 27వ ప్రశ్నని గమనిస్తే, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అవార్డెడ్ ద పద్మ విభూషణ్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2023? 2023వ సంవత్సరానికి సంబంధించి ఈ క్రింది వారిలో ఎవరికి పద్మ విభూషణ్ పురస్కారం లభించింది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2023వ సంవత్సరంలో ఈ పద్మ పురస్కారాలు ఏవైతే ఉన్నాయో 106 మందికి ఇచ్చారు. 106 people have received the Padma Awards. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పద్మ అవార్డ్స్ టోటల్ ఎన్ని కేటగిరీస్ పరంగా చూసుకుంటే 3. ఆ 3 ఏంటిది? ఫస్ట్ వచ్చేసి పద్మ విభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత వచ్చేసి పద్మశ్రీ. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఈ 3 కూడా పద్మ పురస్కారాల్లో ఉన్న కేటగిరీలు. అలానే ఇండియాకి సంబంధించి పద్మ విభూషణ్ ఏమో 2వ, పద్మభూషణ్ 3వ, అలానే పద్మశ్రీ 4వ అత్యున్నత పౌర పురస్కారాలు. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్, అత్యున్నత పౌర పురస్కారాలు ఏవైతే ఉంటాయో వాటిలో పద్మ విభూషణ్ది 2వ స్థానం, పద్మభూషణ్ది 3వ స్థానం, పద్మశ్రీది 4వ స్థానం. ఇప్పుడు మీకు ఖచ్చితంగా వచ్చే డౌట్ ఏంటిది? మరి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ లో ఫస్ట్ ప్లేస్ దేనిది, మొదటి స్థానం దేనిది పౌర పురస్కారాలకు సంబంధించిన అంటే భారతరత్న. సో భారతరత్న ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా. సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇస్ పద్మ విభూషణ్. థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా ఇస్ పద్మభూషణ్. ఫోర్త్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇస్ పద్మశ్రీ. అది సీక్వెన్స్. 2023వ సంవత్సరానికి సంబంధించి భారతరత్న పురస్కారం ఎవరికి లభించలేదు. అండ్ కమింగ్ టు పద్మ పురస్కారాలు 106 మందికి ఇచ్చారు. సో ఇప్పుడు వీళ్ళల్లో ఆ పద్మ విభూషణ్ పురస్కారం ఎవరికి లభించింది అని కుమార్ మంగళం బిర్లా గారు, వాణి జయరాం గారు, స్వామి చిన్నజీయర్ గారు లేదా చిన్నజీయర్ స్వామి గారు, అలానే జాకిర్ హుసేన్ గారు. జాకిర్ హుసేన్ అంటే ప్రెసిడెంట్ అనుకున్నారు, తబలా ప్లేయర్ లేదా తబలా ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. కుమార్ మంగళం బిర్లా గారు, వాణి జయరాం గారు, స్వామి చిన్నజీయర్ గారు వీళ్ళందరికీ కూడా పద్మభూషణ్ పురస్కారం లభించింది. వేరే జాకిర్ హుసేన్ గారికి పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. వాళ్ళ క్వశ్చన్ లో కూడా అడిగింది పద్మ విభూషణ్ పురస్కారం ఎవరికి లభించింది అని. అందుకని జాకిర్ హుసేన్ గారు కాబట్టి 27వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పద్మ పురస్కారాలు ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇస్తారు అని అంటే గనక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పద్మ పురస్కారాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనం 28వ ప్రశ్నని గమనిస్తే ఈ క్రింది వాటిలో ఒకే భవనానికి పరిమితమైన కంప్యూటర్ నెట్వర్క్ ఏది అని అంటున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లెట్స్ సే ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లో 5 floors ఉన్నాయి అని అనుకుందాం. 5 floors. ఇది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్. ఇది ఒక బిల్డింగ్ అని అనుకుందాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక భవనానికే పరిమితమైన కంప్యూటర్ నెట్వర్క్ అని అంటున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే లోకల్ ఏరియా నెట్వర్క్ LAN, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ MAN, వైడ్ ఏరియా నెట్వర్క్ WAN, పర్సనల్ ఏరియా నెట్వర్క్ PAN.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఈ రోజుల్లో చాలా మంది స్మార్ట్ డివైజెస్ ని యూజ్ చేస్తున్నారు, రైట్? మనలో ఈ రోజుల్లో చాలా మంది స్మార్ట్ డివైజెస్ ని యూజ్ చేస్తున్నారు. స్మార్ట్ డివైజెస్ కింద ఏమొస్తాయి? ఒకటి మొబైల్ ఫోన్ వస్తుంది, మొబైల్ ఫోన్తో పాటు మనం స్మార్ట్ వాచెస్ ని కూడా యూజ్ చేస్తున్నాము. అలానే బ్లూటూత్ డివైజెస్ ఏదో ఒకటి మనం మన చెవిలోనో ఏదో ఒకటి పెట్టుకుని యూజ్ చేస్తాము. అలానే ఇవి కాకుండా మైక్రోవేవ్ ఓవెన్ అవ్వచ్చు, ఇన్ జనరల్ ఇవన్నీ కూడా కొంచెం కామన్ గా యూజ్ చేసే మొబైల్, వాచ్, బ్లూటూత్, ఈ మూడు కూడా మనకి సంబంధించినవి. సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ ఫోన్ యూజ్ చేస్తాం, దానికి సంబంధించి ఒక వాచ్ కనెక్ట్ అయి ఉంటుంది, దానికి సంబంధించి ఒక బ్లూటూత్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ మూడు కూడా అన్ని ఒక నెట్వర్క్ లో ఉన్నట్టు, అది ఎవరైతే వ్యక్తి యూజ్ చేస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన నెట్వర్క్. సో దాన్ని పర్సనల్ ఏరియా నెట్వర్క్ అని అంటారు. కానీ క్వశ్చన్ లో ఒకే భవనానికి పరిమితమైన అంటున్నారు. మీ మొబైల్ ఉన్న నెట్వర్క్ కి మీ బిల్డింగ్ లో ఉన్న నెట్వర్క్ సంబంధం ఏమీ లేదు కదా. సో ఆప్షన్ 4 అయితే కాదు. దెన్ కమ్స్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో లోకల్ ఏరియా నెట్వర్క్ ఏంటి? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3rd ఫ్లోర్ లో ఉన్నారు అని అనుకుందాం, మీరు ఇక్కడ ఉంటున్నారు, మీ పేరు వివేక్ అని అనుకుందాం, లేదు మీ పేరు వేరేదైతే వేరేది పెట్టుకునే ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు వివేక్ 3rd ఫ్లోర్ లో ఉంటున్నాడు, రైట్? వివేక్ 3వ ఫ్లోర్ లో ఉంటున్నాడు. వీళ్ళ ఇంట్లో వైఫై రౌటర్ ఉంది, వైఫై అంటే ఏంటి? వైఫై అంటే వైర్లెస్ ఫిడిలిటీ. వైఫై అంటే వైర్లెస్ ఫిడిలిటీ. వైఫై రౌటర్ 3rd ఫ్లోర్ లో వివేక్ దగ్గర ఉంది. సో మీరు జాగ్రత్త గమనిస్తే ఇప్పుడు 3rd ఫ్లోర్ లో వివేక్ వాళ్ళ ఇంట్లో వైఫై ఉన్నా కొన్నిసార్లు ఆ వైఫై సిగ్నల్ 4th ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి, 2nd ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది కదా. మేబీ అదృష్టం బాగుంటే 5th ఫ్లోర్, 1st ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. ఇంకా అదృష్టం మరీ బాగుంటే ఆ బిల్డింగ్ ముందు రోడ్డు మీద ఎవరైనా నుంచుని మాట్లాడితే వాళ్ళకు కూడా వైఫై నెట్వర్క్ వస్తుంది. కానీ మీరు కొంచెం దూరం వెళ్ళారనుకోండి, అక్కడ నుంచి మేబీ ఒక 20 మీటర్లు 30 మీటర్లు దూరం వెళ్ళారనుకోండి ఆ బిల్డింగ్ నుంచి, మీకు ఆ వైఫై సిగ్నల్ రాదు. కానీ ఆ బిల్డింగ్ లోపల ఎక్కడున్నా 1st, 2nd, 3rd, 4th, 5th ఫ్లోర్, లేదు ఆ బిల్డింగ్ కి ఎగ్జాక్ట్లీ ఎదురుగా మీరు ఎక్కడ నుంచున్నా ఒకవేళ మీకు వైఫై సిగ్నల్ వస్తుంది అని అంటే దాన్నే మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అని అంటాం. అదే మనం ఒకవేళ ఒక కాలనీకి తీసుకున్నాం అనుకోండి, లేదు ఒక పెద్ద ఏరియాకి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని వైడ్ ఏరియా నెట్వర్క్ అని అంటారు. అదే మనం ఒకవేళ ఒక ఎంటైర్ సిటీని తీసుకున్నాం అనుకోండి, ఒక పెద్ద నగరం మొత్తాన్ని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని అంటారు. కానీ ఒక భవనానికి మటుకే లిమిట్ అయింది, ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు ఎ సింగిల్ బిల్డింగ్ అని అంటున్నారు. సో మీరు ఆ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్ళిపోతే మీకు వైఫై అయితే రాదు. సో ఇట్ ఈస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట. సో సైజ్ పరంగా చూసుకున్నా అన్నిటికంటే చిన్నది పర్సనల్ ఏరియా నెట్వర్క్, తర్వాత లోకల్ ఏరియా నెట్వర్క్, తర్వాత వైడ్ ఏరియా నెట్వర్క్, తర్వాత మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో 28వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 లోకల్ ఏరియా నెట్వర్క్ సరైన సమాధానం అవుతుంది. తర్వాత 29వ ప్రశ్నని గమనిస్తే వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బ్లాంక్ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది పెద్ద కష్టమైన ప్రశ్న ఏమీ కాదు. ఎందుకంటే 2022వ సంవత్సరం నుంచి 2 దేశాలు నువ్వా నేనా అని కొట్టుకుంటూనే ఉన్నాయి. సరే ఏది ఏమైనా మనం దాని దగ్గరకు వద్దాం కానీ మీన్ వైల్ ఈ పేరు కాసేపు గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ ఆఫ్ వైట్ ఈగిల్, మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఉక్రెయిన్, రష్యా 2 కొట్టుకుంటున్నాయి. రష్యా వైపు ఎవరు ఉన్నారు? వ్లాదిమిర్ పుతిన్. మరి ఇటు ఉక్రెయిన్ వైపు ఎవరు ఉన్నారు? వ్లాదిమిర్ జెలెన్స్కీ. వాళ్ళు అడిగింది ఏంటి? వ్లాదిమిర్ జెలెన్స్కీ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అంటున్నారు. ఉక్రెయిన్ రష్యా ఫైట్ చేస్తే రష్యాకి ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అయితే ఉక్రెయిన్కి వ్లాదిమిర్ జెలెన్స్కీ. ఆ లాజిక్ ప్రకారం ఇప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? ఉక్రెయిన్. మరి మీరు అనొచ్చు మరి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ వైట్ ఈగిల్ ఎందుకు వచ్చింది అని. అలా అయితే ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అనేది మీరు తెలుసుకోవాలి కదా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యుద్ధం 2022లో స్టార్ట్ అయింది, ఫైన్ బాగానే ఉంది. బట్ ఇది 2023లో కదా అడిగింది. అండ్ అందరికి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసి ఉన్నది, పెద్ద మ్యాజిక్ ఏమీ కాదు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పోలాండ్ దేశం, ఈ పోలాండ్ యూరోప్ కంట్రీ కాంటినెంట్ లో ఉంది. ఈ పోలాండ్ కంట్రీ యూరోప్ కాంటినెంట్ లో ఉంది. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి వార్సా. సో ఈవెన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే నాటోకి అగెయిన్స్ట్ ఏదైతే ఉందో వార్సా ప్యాక్ట్ అని అంటూ ఉంటారు కదా. సో పోలాండ్ క్యాపిటల్ వార్సాలో సంధి జరిగింది, అందుకని వార్సా ప్యాక్ట్ అని అంటారు. సో ఈ పోలాండ్ దేశము వ్లాదిమిర్ జెలెన్స్కీకి ఆ పోలాండ్ దేశం యొక్క హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఏదైతుందో అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ వైట్ ఈగిల్ దాన్ని బహుకరించి లేదు ప్రదానం చేసింది. అందుకని ఆయన పేరు వార్తల్లోకి వచ్చింది. సో 29వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఉక్రెయిన్ ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 30వ ప్రశ్న గమనిస్తే
మొదటి ఐసీసీ అండర్-19 మహిళల క్రికెట్ ప్రపంచ కప్పును గెలుచుకున్న భారత్ ఏ దేశాన్ని ఓడించింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియా ఎప్పుడు గెలిచినా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇండియా ఎవరిని ఓడించినా వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ మరీ ముఖ్యంగా మహిళలు ఏదన్నా సాధించినా దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో మొదటి ఐసీసీ అండర్-19 మహిళల క్రికెట్ అన్నమాట, అంటే అండర్-19 ఉమెన్ క్రికెట్ ప్రపంచ కప్పును గెలుచుకున్న భారత్ ఏ దేశాన్ని ఓడించింది అని అంటున్నారు. సో యాక్చువల్గా ఈ టోర్నమెంట్ జరిగింది సౌత్ ఆఫ్రికాలో, జరిగింది దక్షిణాఫ్రికాలో, కానీ ఇండియా ఎవరిని ఓడించింది? ఇంగ్లాండ్ ఉమెన్స్ టీంని ఓడించింది. వాళ్ళు అడిగింది అదే కదా, భారత్ ఏ దేశాన్ని ఓడించింది అని అంటున్నారు, ఇంగ్లాండ్ ఓడించింది. అందుకని 30వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 31వ ప్రశ్నని గమనిస్తే గనక నాబార్డ్ స్టాండ్స్ ఫర్ అని అంటున్నారు. నాబార్డ్ అంటే ఏంటి అని తెలుసుకోబోయే ముందు ఈ నాబార్డు బి శివరామన్ గారు, ఎవరు? బి శివరామన్ గారు. ఈయన యొక్క రికమెండేషన్స్ ఆధారంగా, ఈయన యొక్క సలహాలు సూచనలు ఆధారంగా బి శివరామన్ కమిటీ ఏవైతే సూచనలు చేసిందో వాటి ఆధారంగా నాబార్డు స్థాపించబడింది. ఎప్పుడు? 1982వ సంవత్సరం. డేట్ ఏంటి? జూలై 12, 1982వ సంవత్సరంలో నాబార్డు స్థాపించబడింది. ఏ కమిటీ యొక్క సలహాలు సూచనల మేరకు? బి శివరామన్ కమిటీ. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏవైతే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయో వీటిని ఇన్ షార్ట్ ఆర్ఆర్బీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇన్ఫాక్ట్ మీరు బ్యాంకింగ్ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఐబిపిఎస్ ఆర్ఆర్బిపిఓ, ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్లర్క్ అని ఇలా మెన్షన్ చేస్తారా? సో ఆ ఆర్ఆర్బి ఏంటి? రీజనల్ రూరల్ బ్యాంక్. సో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రాంతీయ పరంగా ఉన్న బ్యాంకులు అన్నమాట. సో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేస్తుంది. రెగ్యులేట్ చేయడం అంటే ఏంటి? నియంత్రించడం అన్నమాట. ఎవరు నియంత్రిస్తున్నారు? నాబార్డ్ నియంత్రిస్తుంది. ఇదంతా ఓకే, కానీ ఇంతకీ ఆన్సర్ ఏంటి మాస్టర్ అని? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో మన ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అన్నిటికీ నేషనల్ బ్యాంక్ ఫర్ అనే ఉంది, ఓకే ఫైన్. తర్వాత అగ్రికల్చర్ ఉండాలి, ఓకే అగ్రికల్చర్ ఉంది, బాగానే ఉంది. అండ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి, రివర్ కాదు, రూరల్ డెవలప్మెంట్. మరి అనొచ్చు మనం ఇందాక ఫ్లోలో నేషనల్ బ్యాంక్ అని అనుకున్నాం, కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. నేషనల్ బ్యాంకు, నేషనల్ బ్లాక్, నేషనల్ బ్యాంక్. సో బ్లాక్ కూడా కాదు, ఇది రివర్ కాబట్టి ఇది ఎలాగో కాదు. ఇంకా మిగిలింది ఏంటి? ఇది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ విభాగం కాదు. సో ఇది కూడా కాదు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్, దాన్ని నాబార్డ్ అంటారు. ఇది జూలై 12, 1982లో స్థాపించబడింది. బి శివరామన్ కమిటీ యొక్క సలహాలు సూచనల మేరకు రీజనల్ రూరల్ బ్యాంక్స్ ని ఇది రెగ్యులేట్ చేస్తుంది. అలానే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై నగరంలో ఉంది. సో ఏదేమైనా 31వ ప్రశ్నకు సంబంధించి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 32వ ప్రశ్న గమనిస్తే మానవ విసర్జన ఉత్పత్తులు మూత్రపిండాలలో డాష్ ద్వారా తీసివేయబడతాయి, బ్లాంక్ ద్వారా తీసివేయబడతాయి. క్లోమం అంటే ఏంటి? ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది? ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ని విడుదల చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది? మన బాడీలో ఏదైతే గ్లూకోజ్ ఉన్నాయో, గ్లూకోజ్ సింపుల్ గా చెప్పాలంటే షుగర్, మన శరీరంలో ఏవైతే చక్కెర స్థాయిలు, షుగర్ లెవెల్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ ని ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. అలానే గుర్తుపెట్టుకోండి, ప్యాంక్రియాస్ ఒక ఎండోక్రైన్ గ్లాండ్, అలానే ప్యాంక్రియాస్ ఒక ఎగ్జోక్రైన్ గ్లాండ్ కూడా. ప్యాంక్రియాస్ ఎండోక్రైన్ గ్లాండ్, ఎగ్జోక్రైన్ గ్లాండ్ రెండూ కూడా. అలానే తర్వాత వచ్చేసి అంగిలి, పలేట్ అంటే ఏంటి? ఈ నోటిలో పై భాగం ఏదైతే ఉందో దాన్ని పలేట్ అంగిలి అని అంటారు. తర్వాత వచ్చేసి నెఫ్రాన్స్, న్యూరాన్స్. ఇదేమో నరాలు ఏదైతే ఉందో బేసిక్ గా నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ నర్వస్ సిస్టమ్ లో ఏవైతే
బేసిక్గా స్మాలెస్ట్ యూనిట్ ఉంటుందో ఫండమెంటల్ యూనిట్, దాన్నే న్యూరాన్ అంటారు. సో ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్మిట్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది. మరి ఇక్కడ ఏంటిది క్వశ్చన్, మానవ విసర్జన ఉత్పత్తులు మూత్రపిండాల్లో కిడ్నీస్ కి సంబంధించి. సో కిడ్నీస్ కి సంబంధించిన ఫంక్షనల్ యూనిట్ ఏంటి? ఇట్ ఈస్ నెఫ్రాన్స్. అందుకే కిడ్నీ స్పెషలిస్ట్లని ఏమని అంటారు ఇన్ జనరల్ గా? నెఫ్రాలజిస్ట్ అని అంటారు. ఏమని అంటారు? నెఫ్రాలజిస్ట్ అంటారు. నెఫ్రాలజిస్ట్ అంటారు. ఎందుకు? వాళ్ళు నెఫ్రాన్స్ కి సంబంధించిన స్పెషలిస్ట్, అంటే కిడ్నీలకి సంబంధించిన స్పెషలిస్టులు కాబట్టి. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అన్నారు. సో ఈ క్వశ్చన్ పెద్దగా ఆన్సర్ తెలియకపోయినా ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అంటే ఇన్ జనరల్ గా కిడ్నీ గుర్తుకొస్తుంది, రైట్? సో కిడ్నీ స్పెషలిస్ట్ ఏమంటారు? నెఫ్రాలజిస్ట్ అని అంటారు. నెఫ్రాన్స్ అలా అన్నమాట. సో 32వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 33వ ప్రశ్నని గమనిస్తే దంతక్షయం నోటి యొక్క pH విలువ ఎంత ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది అని అంటున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మన నోరు ఇన్ జనరల్ గానే కొంచెం ఎసిడిక్ గా ఉంటుంది. ఇన్ జనరల్ గానే సాధారణంగానే కొంచెం ఎసిడిక్ గా ఉంటుంది, అంటే కొంచెం ఆమ్లీకరణగా ఉంటుంది. ఎందుకు? మనం తినేటప్పుడు ఎక్కడెక్కడో చేతులు పెట్టి ఏదేదో చేసి తినేస్తూ ఉంటాం. అలానే ఒకటి మనం చేతులు కడుక్కొని తిన్నా ఇన్ జనరల్ గా ఆహారం మీద క్రిములు అనేవి ఉంటాయి, మన కంటికి కనిపించవు అవి. సో అవి నోట్లోకి వెళ్ళిపోయినప్పుడు అవి లోపల డైజెస్టివ్ సిస్టమ్ లోపలికి వెళ్ళిపోకూడదు, లేదంటే మన ఇబ్బందులు పాలవుతాం. అందుకని నోటి దగ్గరే వాటిని ఒకవేళ మనం చంపేయాలి అని అంటే అప్పుడు ఆబ్వియస్ గా కొంచెం అసిడిక్ మీడియం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఈవెన్ ఒకవేళ సరే ఫర్ ఎగ్జాంపుల్ ఆ విధంగా మనం తినేసిన స్టిల్ స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత ఎలాగో మన పొట్టలో, ఎలాగో మన స్టమక్ లోపల ఎలాగో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది, అది ఎలాగో చంపేస్తుంది. బట్ మీన్ వైల్ ఇక్కడ కూడా కొంచెం ఎసిడిక్ మీడియం అంటే ఇక్కడే చచ్చిపోతాయి, లోపల దాకా వెళ్ళి స్టమక్ ఇన్ఫెక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో స్లైట్లీ ఎసిడిక్ గా ఉంటుంది. ఇప్పుడు స్లైట్లీ ఎసిడిక్ అంటే అది ఎంత అవుతుంది? సో ఈ pH ఏదైతే ఉందో, pH అంటే ఏంటి? పోటెంట్ ఆఫ్ హైడ్రోజన్, అంటే హైడ్రోజన్ యొక్క పొటెన్షియల్ ఎంత అని. సో హైడ్రోజన్ యొక్క కెపాసిటీ స్ట్రెంగ్త్ ఎంత అని. సో దీనికి సంబంధించి pH స్కేల్ అని ఒకటి ఉంది. pH స్కేల్ 0 నుంచి 14 దాకా ఉంటుంది. సో 7 నుంచి 14 దాకా ఉంటే దాన్ని బేసిక్ అని కానీ ఆల్కలైన్ అని కానీ అంటారు. ఇటువైపుగా ఉంటే దాన్ని ఎసిడిక్ అని అంటారు. ఏమని అంటారు? ఎసిడిక్ అంటారు. సో ఇప్పుడు స్లైట్లీ ఎసిడిక్ అంటే ఏంటి? 5, 6, 7. 7 అంటే న్యూట్రల్, 7 అంటే ఎగ్జాక్ట్ గా న్యూట్రల్. కానీ ఈ 5, 6 న్యూట్రల్ కి దగ్గరగా ఉన్న ఎసిడిక్ కాబట్టి దాన్ని స్లైట్లీ ఎసిడిక్ అంటారు. ఎప్పుడైతే అది 0, 1 దగ్గర ఉందో అది స్ట్రాంగ్ ఎసిడ్ అవుతుంది అనమాట. అలానే 8, 9 దగ్గర ఉంటే స్లైట్లీ ఆల్కలైన్ లేదా స్లైట్లీ బేసిక్ అంటారు. 12, 13, 14 అంటే స్ట్రాంగ్ ఆల్కలైన్ లేదా స్ట్రాంగ్ బేస్ అని అంటారు. సో ఇప్పుడు స్లైట్లీ ఎసిడిక్ ఇన్ జనరల్ గా ఉంటుంది, సో అది నార్మల్ గానే ఉంటుంది అట్లా. కానీ దంతక్షయం టూత్ డికే ఎప్పుడు ఎక్కువ అవుతుంది లేదా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటున్నారు. సో ఇన్ జనరల్ గా మీరు జాగ్రత్తగా గమనిస్తే స్వీట్స్ ఎక్కువ తింటే పళ్ళు పుచ్చిపోతాయి అని అంటారు. సో స్వీట్ అన్నప్పుడు చాక్లెట్స్ కూడా వస్తాయిగా, బికాస్ చాక్లెట్లు కూడా స్వీట్ గానే ఉంటాయిగా. చాక్లెట్లు తిన్నా స్వీట్లు తిన్నా పళ్ళు పుచ్చిపోతాయి అని అంటారు. ఎందుకు? స్వీట్స్ తిన్నా చాక్లెట్స్ తిన్నా నోట్లో అసిడిక్ మీడియం ఎక్కువైపోతుంది, అంటే యాసిడ్ ఇంకా బలపడుతుంది. సో ఇప్పుడు ఇది స్లైట్ యాసిడ్, ఇది స్ట్రాంగ్ యాసిడ్ అంటే అప్పుడు ఏమవ్వాలి? ఎసిడిటీ ఈ విధంగా రావాలి, అంటే pH తగ్గాలి. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 7 కన్నా తక్కువ ఉన్నది పిక్ చేయండి ముందు. గ్రేటర్ దాన్ ఇది 5.5, ఇది 7.5 కాదు. ఇక్కడ లోవర్ దాన్ 5.5, బిట్వీన్ 5.5 to 7.5. ఇది ఎందుకు కన్సిడర్ చేయలేదంటే బికాస్ ఇక్కడ బిట్వీన్ 5.5 to 7.5 ఉంది. 7 న్యూట్రల్, 7 దాటితే బేసిక్ అయిపోతుంది. ఆల్రెడీ అది న్యాచురల్ గానే సహజంగానే స్లైట్లీ ఎసిడిక్ గా ఉంది, అంటే 7 కన్నా తక్కువగానే ఉంది. సో అందుకనే మనం ఆప్షన్ 2 కన్సిడర్ చేయట్లేదు. సో 2, 4 పోయాయి. ఇంకా మిగిలిన చూస్తే ఇందాక మనం చూసాం 5, 6, 7 ఇంజనరల్ గా స్లైట్లీ ఎసిడిక్ కింద కన్సిడర్ చేస్తే ఇది నార్మల్ గా ఉండే పరిస్థితి. కానీ టూత్ డికే పళ్ళు పుచ్చిపోవడం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఎప్పుడైతే pH ఇంకా పడిపోతుందో, అంటే 5 కన్నా తగ్గాలి. సో 5 కన్నా తగ్గాలి ఇంజనరల్ గా అంటే లోవర్ దాన్ 5.5. అందుకని 33వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 5.5 pH కన్నా తక్కువ ఉంటే దంతక్షయం అనేది ప్రారంభమవుతుంది. అందుకని ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 34వ ప్రశ్నని గమనిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిన ద్రవ్యోల్బణ లక్ష్యం ఎంత? ద్రవ్యోల్బణ లక్ష్యం అంటే ఏంటి? టార్గెట్ ఇన్ఫ్లేషన్ రేట్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2022-23కి సంబంధించి ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి 6.8% ఉంది. మీరు ఒకవేళ ఎకనామిక్ సర్వే దీన్ని చదివినట్టయితే మీకు బాగా గుర్తుండేది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఉర్జిత్ పటేల్, ఎవరు? ఉర్జిత్ పటేల్
యొక్క రికమెండేషన్స్ ప్రకారం లేదా ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం సో ఈ ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉందో 4 ± 2% ఉండాలి అని. సో 4ని మీడియన్ గా కన్సిడర్ చేసి 4కి 2 ఎక్కువ ఉన్నా పర్లేదు, 4కి 2 తక్కువ ఉన్నా పర్లేదు. 4కి 2 తక్కువ అంటే ఏంటి 2, 4కి 2 ఎక్కువ అంటే ఏంటి 6. సో 2 నుంచి 6% లోపల ఉండాలి అని. సో టార్గెట్ ఇన్ఫ్లేషన్ అంటే మాక్సిమం అంటున్నారు. సో 6% కన్నా అది దాటకూడదు అని. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఇన్ఫ్లేషన్ ని మెజర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకటి వార్తల్లో ఉంటుంది, దాన్నే సిపిఐ అని అంటారు. అదేంటిది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో వినియోగదారుడు ఏవైతే వస్తువులను వాటిని కొనుక్కుంటున్నాడో వాటి యొక్క ధరకు సంబంధించిన ఒక సూచి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నమాట. దాన్ని సిపిఐ అని అంటారు. సో దీంట్లో సిపిఐసి అని రాస్తారు కొన్నిసార్లు. ఆ సి ఏదైతే ఉందో దాని అర్థం కంబైన్డ్ అని అర్థం. ఆ కంబైన్డ్ దేంది రూరల్ అలానే అర్బన్ అంటే గ్రామీణ అలానే పట్టణ 2 ప్రాంతాలకి సంబంధించిన ప్రైసెస్ కన్సిడర్ చేసినప్పుడు కంబైన్డ్ కింద కన్సిడర్ చేసి ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్డ్ ద్వారా ఆ ఇన్ఫ్లేషన్ ని మెజర్ చేస్తారు. మళ్ళీ ఇన్ఫ్లేషన్ కూడా ఒక విధంగా చెప్పాలి అంటే 2 రకాలు. ఒకటి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, ఇంకొకటి కోర్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఎస్పెషల్లీ కన్స్యూమర్ కి సంబంధించి ఫుడ్, ఎనర్జీ వీటిని కన్సిడర్ చేసినప్పుడు ఎప్పుడైతే ఫుడ్ ఆహారం అలానే ఎనర్జీ శక్తి ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేస్తారో మిగిలిందంతా కూడా కోర్ ఇన్ఫ్లేషన్ లోకి వచ్చేస్తుంది. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రతిదీ కొనుక్కోం కదా. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్ గా స్టీల్ కొనుక్కోం, మనం స్టీల్ ప్రొడక్ట్ కొనుక్కుంటాం. స్టీల్ ఉత్పత్తి అంటే స్టీల్ ఆధారంగా చేసుకుని తయారు చేసిన ఏదో ఒక ప్రొడక్ట్ ని కొనుక్కుంటాం కానీ మనం డైరెక్ట్ గా స్టీల్ ని కొనం, రైట్? మనం డైరెక్ట్ గా రబ్బర్ ని కొనం, రబ్బర్ తో తయారైన ఏదో ఒక ప్రొడక్ట్ కొంటాం. మేబీ ఎరైజర్ లేదు రబ్బర్ టైర్ అంటే కార్ టైర్ బైక్ టైర్ వాడే కొనుక్కుంటే మనం డైరెక్ట్ గా రబ్బర్ ని కొనుక్కుని మనం ఏం చేస్తాం? సో ఇన్ జనరల్ గా కన్స్యూమర్ ఏం పర్చేస్ చేస్తాడు, ఫుడ్ ని పర్చేస్ చేస్తాడు, అలానే ఫ్యూయల్ ని పర్చేస్ చేస్తాడు, ఎనర్జీ అది ఏ విధమైన ఫ్యూయల్ అయినా అయి ఉండొచ్చు. సో ఈ ఆహారం అలానే శక్తి ఫుడ్ ఎనర్జీ ఉంటే అది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అవుతుంది. ఒకవేళ ఫుడ్ ఎనర్జీని పక్కన తోసేస్తే అది కోర్ ఇన్ఫ్లేషన్ అవుతుంది. సో ఇన్ జనరల్ గా చెప్పేది ఎప్పుడు కూడా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ చెప్తారు బికాస్ ఇన్ జనరల్ గా. అలానే 2 క్వార్టర్స్. సో 2 క్వార్టర్స్ కంటిన్యూస్ గా సక్సెసివ్ గా వరుసగా కంటిన్యూస్ గా సక్సెసివ్ గా వరుసగా అంటే ఒకటే 2 త్రైమాసికాలు వరుసగా ఒకవేళ ఇన్ఫ్లేషన్ పెరిగితే అప్పుడు ఇన్ఫ్లేషన్ నిజంగానే ఉంది అని కన్సిడర్ చేస్తారు. ఏం పెరిగితే ఏదైతే ఈ హెడ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఉందో వాటర్ అది పెరిగితే అనమాట. సో ఏది ఏమైనా ఈ 4+2 ఏదైతే 4+-2% ఏదైతే ఈ రేంజ్ ఇచ్చారో 2 to 6% ఎవరు ఇచ్చారు? ఉర్జిత్ పటేల్ రికమెండ్ చేసింది అనమాట. ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండ్ చేసింది. సో మనం ఎంత ఉందనుకున్నాము 2022-23కి సంబంధించి ఇన్ఫ్లేషన్ రేటు 6.8%. సో 6.8కి దగ్గరగా ఏది ఉంది ఇది. అందుకని 34వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 35వ ప్రశ్న గమనిస్తే విచ్ యాసిడ్ ఈస్ రిలీజ్డ్ బై ద యాంట్ డ్యూరింగ్ ద యాంట్ బైట్ అని అంటున్నారు. మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడైనా చీమ మనల్ని కొడితే కొన్నిసార్లు చిన్న చిన్న పొక్కుల్లాగా కురుపుల్లాగా వస్తూ ఉంటాయి, రైట్? అది ఎందుకు వస్తుంది? సో చీమ మనల్ని కుట్టినప్పుడు మన బాడీలోకి ఒక సబ్స్టెన్స్ ఒక పదార్థం వెళ్తుంది. ఆ పదార్థానికి మన బాడీ రియాక్ట్ అయ్యి ఆ విధంగా కురుపులు పొక్కులను తయారు చేస్తుంది. ఇంతకీ ఆ పదార్థం ఏదైతే చీమ కుట్టినప్పుడు వెళ్తుందో మన బాడీలోకి అది ఏమిటి అని, అదే ఫార్మిక్ యాసిడ్. ఏంటిది? ఫార్మిక్ యాసిడ్. సో తెలుగులో అయితే ఫార్మిక్ ఆమ్లము. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉంది. సో అందుకని చీమ కొట్టినప్పుడు చీమ నుండి విడుదలయ్యేది ఏంటిదంటే ఫార్మిక్ యాసిడ్. చీమ ఒక్కటే కాదు, ఈవెన్ మీరు తేనెటీగ హనీబీస్ కుట్టినా సరే మనకు ఒక విధంగా అదే అవుతుంది. కాకపోతే హనీబీస్ దీనికి కొంచెం కంపారిటివ్ ఇదే క్వాంటిటీ స్ట్రెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకని తేనెటీగలు కొట్టినప్పుడు కొంచెం రియాక్షన్ క్విక్ గా వస్తుంది చీమలు కొట్టిన దానికన్నా. బట్ ఇందులో చీమలు కొట్టినా వస్తుంది. అలానే సల్ఫ్యూరిక్ యాసిడ్ చాలా స్ట్రాంగ్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అన్నమాట, చాలా స్ట్రాంగ్ యాసిడ్. అలానే సల్ఫ్యూరిక్ యాసిడ్ ని కింగ్ ఆఫ్ కెమికల్స్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? కింగ్ ఆఫ్ కెమికల్స్ అని పిలుస్తారు సల్ఫ్యూరిక్ యాసిడ్. దాని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి? H2SO4. కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటే రసాయనాల రారాజు అని పిలుస్తారు. అలానే సల్ఫ్యూరిక్ యాసిడ్ ని ఆయిల్ ఆఫ్ విట్రియాల్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఆయిల్ ఆఫ్ విట్రియాల్ అని పిలుస్తారు సల్ఫ్యూరిక్ యాసిడ్. కింగ్ ఆఫ్ కెమికల్స్ అన్న ఆయిల్ ఆఫ్ విట్రియాల్ అన్న H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. అలానే సిట్రిక్ యాసిడ్ ఏదైతే ఉందో మన సిట్రస్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, సిట్రస్ ఫ్రూట్స్ ఈ లెమన్ నిమ్మకాయ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది.
అలానే ఆక్సాలిక్ యాసిడ్ మన ఏవైతే ఆకుకూరలు పాలకూర స్పినాచ్ ఉంటుందో వాటిలో ఉంటుంది అనమాట. స్పినాచ్తో పాటు టమాటో వాటిలో ఈ ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది, స్పినాచ్ టమాటో. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే కిడ్నీలో స్టోన్స్ పాలకూర టమాటో తింటూ వస్తుంది అని అంటారు. బికాజ్ ఆ ఆక్సాలిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకపోతే కనుక అది ఆక్సలేట్ సాల్ట్స్ గా ఫామ్ అయిపోతాయి తర్వాత. సో ఈ ఆక్సలేట్ సాల్ట్స్ మన కిడ్నీలో స్టోన్స్ అవుతాయి. సో ఏది ఏమైనా ఫార్మిక్ యాసిడ్ చీమ అలానే తేనెటీగ అవి కుట్టినప్పుడు, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇంజల కింగ్ ఆఫ్ కెమికల్స్ ఆయిల్ ఆఫ్ విట్రియాల్, ఆక్సాలిక్ యాసిడ్ టమాటో పాలకూర స్పినాచ్, సిట్రిక్ యాసిడ్ లెమన్ ఇవన్నీ కూడా. సో చీమ కుట్టినప్పుడు కాబట్టి ఫార్మిక్ యాసిడ్ కాబట్టి 35వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 36వ ప్రశ్న గమనిస్తే కనుక విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియా అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే క్వశ్చన్ ఎప్పుడు కూడా ముందు జాగ్రత్తగా చదవాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ని జాగ్రత్తగా చదవండి, వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియా అంటే సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇండియాలో పట్టణ జనాభా ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. ఎంత శాతం ఉంది అని అడగట్లేదు వాళ్ళు. దే ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద పర్సంటేజ్, దే ఆర్ స్ట్రైట్ అవే ఆస్కింగ్ అబౌట్ ద నెంబర్. సో మనం 2011 ఒకవేళ సెన్సస్ జనగణని కన్సిడర్ చేస్తే భారతదేశంలో పట్టణ జనాభా లేదు నగర జనాభా అంటే అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది అని అంటే మహారాష్ట్ర. ఏ రాష్ట్రం? మహారాష్ట్ర. తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత తమిళనాడు, తర్వాత గుజరాత్. అలానే ఒకవేళ పర్సంటేజ్ పరంగా చూసుకుంటే అప్పుడు మళ్ళీ తమిళనాడు వచ్చేస్తుంది. పర్సంటేజ్ పరంగా చూసుకుంటే తమిళనాడు వచ్చేస్తుంది. సో అప్పుడు దీన్ని ఏమంటాము? అర్బనైజ్డ్ అని అంటాం. మోస్ట్ అర్బనైజ్డ్ లేదు హైలీ అర్బనైజ్డ్ స్టేట్ ఏది అని అంటే తమిళనాడు పర్సంటేజ్ ప్రకారం. కాబట్టి వాళ్ళు స్ట్రైట్ అవే నెంబర్ని అడుగుతున్నారు కాబట్టి ఇట్స్ మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్. మహారాష్ట్ర ఎక్కడ ఉంది? ఇక్కడ. అందుకని 36వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అలానే తర్వాత 37వ ప్రశ్నని గమనిస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాసిడ్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ స్పినాచ్. ఇప్పుడే చెప్పింది స్పినాచ్ లో ఏముంటుంది? ఆక్సాలిక్ యాసిడ్ టమాటోతో పాటు. సో సిట్రిక్ యాసిడ్ సిట్రస్ ఫ్రూట్స్ లెమన్ వాటిలో ఉంటుంది. ఎసిటిక్ యాసిడ్ దేంట్లో ఉంటుంది? వెనిగర్ లో ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ మిల్క్ లో ఉంటుంది, కర్డ్ లో ఉంటుంది. పాలు పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, వెనిగర్ లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది, సిట్రిక్ యాసిడ్ లెమన్ లో వాటిలో ఉంటుంది, ఆక్సాలిక్ యాసిడ్ స్పినాచ్ టమాటో వాటిలో ఉంటుంది. స్పినాచ్ లో ఏముంటుంది అన్నారు? ఆక్సాలిక్ యాసిడ్. అందుకని 37వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 38వ ప్రశ్న గమనిస్తే ఇండియన్ స్టార్ట్అప్స్ రిసీవ్డ్ ఎ ఫండింగ్ ఆఫ్ అరౌండ్ బ్లాంక్ ఇన్ 2022 అకార్డింగ్ టు PwC అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే PwC సంస్థ ఏదైతే ఉందో అది చేపట్టిన సర్వే ప్రకారం ప్రైజ్ విత్ హోమ్ కూపర్స్ ఏదైతే ఉందో ప్రైజ్ విత్ హోమ్ కూపర్స్ అనే సంస్థ PwC సంస్థ వాళ్ళు చెప్పిన నివేదిక ప్రకారం ఇండియన్ స్టార్టప్స్ ఇండియాలో ఉన్న అంకుర సంస్థలు ఎంతవరకు ఫండింగ్ తెచ్చుకున్నాయి అని. ఎంతవరకు ఫండింగ్ తెచ్చుకున్నాయి మనం జాగ్రత్తగా గమనిస్తే $24 బిలియన్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 2022వ సంవత్సరానికి సంబంధించి ఏదైతే స్టార్టప్ ఇండెక్స్ ఉందో అందులో ఫస్ట్ ప్లేస్ లో USA ఉంది. 2022వ సంవత్సరానికి సంబంధించి స్టార్టప్ ఇండెక్స్ గమనిస్తే ఫస్ట్ ప్లేస్ లో USA ఉంది, సెకండ్ ప్లేస్ లో చైనా ఉంది, థర్డ్ ప్లేస్ లో ఇండియా ఉంది. అదే ఇది క్వశ్చన్ కి సంబంధించి ఒకవేళ మనం ఇప్పుడు 2024లో మాట్లాడుతున్నాం కాబట్టి ఇదే స్టార్టప్ ఇండెక్స్ 2023 పరంగా చూస్తే ఫస్ట్ ప్లేస్ లో USA ఉంది, సెకండ్ ప్లేస్ లో చైనా ఉంది, థర్డ్ ప్లేస్ లో UK ఉంది, ఫోర్త్ ప్లేస్ లో ఇండియా ఉంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 2022లో ప్రపంచంలోనే స్టార్టప్ ఇండెక్స్ పరంగా ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉంది. 2023కి వచ్చేసరికి ఇండియా ఫోర్త్ ప్లేస్ లోకి వచ్చేసింది, థర్డ్ ప్లేస్ లో UK ఉంది. బట్ ఏదేమైనా ఈ క్వశ్చన్ కి సంబంధించి వాళ్ళు ఇది అడుగుతున్నారు. ఫైన్. సో ఇండియాలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి స్టార్టప్స్ లోకి అంటే $24 బిలియన్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా 38వ ప్రశ్నకి సంబంధించి రెండో ఆప్షన్ సరైన సమాధానం. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే అంకోర్ వాట్ అనే 12వ శతాబ్దపు హిందూ దేవాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ అంకోర్ వాట్ అనేది ఏదైతే ఉందో యాక్చువల్గా ఇనీషియల్ గా ఒక హిందూ దేవాలయం. ప్రారంభంలో ఇది ఒక హిందూ దేవాలయం, తర్వాత బౌద్ధ మతస్థులకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ సెంటర్ లాగా అయిపోయింది, బుద్ధిస్టులకి సంబంధించి ఒక మేజర్ సెంటర్ లాగా అయిపోయింది. బట్ ఇనీషియల్ గా అది ఒక హిందూ టెంపుల్. రెండవ సూర్యవర్మ కట్టించాడు. రెండవ సూర్యవర్మ లేదు సూర్యవర్మ ద సెకండ్.
సో సూర్యవర్మ సెకండ్ ఎవరైతే రాజు ఉన్నాడో ఆ సూర్యవర్మ కట్టించాడు అనమాట ఈ అంకోర్ వాట్ టెంపుల్ ని. సో ముందు అది యాక్చువల్గా ఒక హిందూ టెంపుల్, విష్ణుమూర్తికి సంబంధించిన టెంపుల్ అది. బట్ తర్వాత బౌద్ధ మతస్థుల యొక్క ఆధీనంలోకి రావడం వల్ల మెల్లిమెల్లిగా అక్కడ బుద్ధిజం బాగా ప్రమోట్ అయిపోయింది. బట్ ఇది ఇంతకీ ఎక్కడుంది అన్నది పాయింట్. కంబోడియాలో ఉంది. ఎస్, హియర్ ఇట్ ఇస్. అందుకని 39వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, కంబోడియా ఆసియాన్ సమూహం ఏదైతే ఉందో అందులో కూడా సభ్య దేశం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఏవైతే ఆగ్నేయాసియా దేశాలు ఉన్నాయో, ఆగ్నేయాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సమూహం అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అందులో 10 దేశాలు ఉంటే అందులో కంబోడియా కూడా ఒకటి. ఆ కంబోడియాలోని అంకోర్ వాట్ దేవాలయం ఉందన్నమాట. సో 39వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 40వ ప్రశ్నని గమనిస్తే, అమెరికా తన ఆధునిక సెమీ కండక్టర్ల ఎగుమతిని ఏ దేశానికి నిషేధించింది అని అడుగుతున్నారు. అమెరికా తన ఆధునిక సెమీ కండక్టర్ల ఎగుమతిని అంటే అమెరికా ఏం చేస్తుంది? అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అమెరికా తన ఆధునిక సెమీ కండక్టర్ల ఎగుమతిని ఏ దేశాన్ని నిషేధించింది అంటే ఎక్స్పోర్ట్స్ ఒక కంట్రీకి పంపించాలి, దాన్ని ఇప్పుడు ఆపేసింది. ఆ దేశం ఏంటి అంటున్నారు. ఆ దేశం వచ్చేసి చైనా. దీనికి సంబంధించి చిప్స్ యాక్ట్ అని ఒకటి కూడా ఉంది. సో చిప్స్ యాక్ట్ కూడా ఉంది. ఆ చిప్స్ యాక్ట్ కి సంబంధించి అమెరికా నేను చైనాకి పంపించాలని చెప్పి ఆపేసింది అనమాట. అలానే మనం ఒకవేళ ఇండియా పరంగా చూసుకుంటే, ఇండియాలో సెమీ కండక్టర్స్ ఇండియాలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేయట్లేదు. సో ఇండియా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇంపోర్ట్ చేసుకోవడం అంటే ఏంటి? దిగుమతి చేసుకోవడం, దింపుతోంది ఇండియాలోకి. ఎక్కడి నుంచి దింపుతోంది? తైవాన్ నుంచి దింపుతోంది. సో ఇండియా సెమీ కండక్టర్స్ ఎక్కడి నుంచి ఎక్కువగా తీసుకుంటుంది అంటే తైవాన్. బట్ ఇక్కడ ఇండియాకి సంబంధించి ఏమీ లేదు. అమెరికా దేన్ని ఆపేసింది అని అంటున్నారు, ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్స్ ఆపేసింది అని? చైనాకి ఆపేసింది. అందుకే 40వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇవాళ ఏదైతే ఈ క్వశ్చన్స్ ఉన్నాయో ఇక్కడతో ముగుస్తుంది పోలీస్ యజ్ఞం కార్యక్రమం. మనం మళ్ళీ ఇంకో పోలీస్ యజ్ఞం కార్యక్రమంలో కలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, మనం ఈ పోలీస్ యజ్ఞం కార్యక్రమాన్ని ప్రారంభించింది జూలై 15, 2024 రైట్. ఇట్స్ రీసెంట్. సో ఈ పోలీస్ యజ్ఞం కార్యక్రమం ఏదైతే ఉందో ఈ యజ్ఞం ఎప్పుడు ముగుస్తుంది? మీ చేత ఖాకీ చొక్కా తొలగించినప్పుడు ముగుస్తుంది రైట్. సో ముందుగా ఈ కార్యక్రమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా ఎస్ఐ మెయిన్స్, ఎస్ఐ ప్రిలిమ్స్, కానిస్టేబుల్ మెయిన్స్, కానిస్టేబుల్ వాట్ ఎవర్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా 2016, 2023 అలా ఏవైతే సంవత్సరాల్లో జరిగాయో వాటిని ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ తర్వాత ఈ యజ్ఞం మరింతగా ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. సో స్టే ట్యూన్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. అలానే కేవలం పోలీస్ యజ్ఞం ఒకటే కాదు, మీలో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో మీకు జాగ్రత్తగా గమనిస్తే ప్రతిరోజు పొద్దున 8 గంటలకి ఇంగ్లీష్కి సంబంధించి ఎడిటోరియల్ అనాలిసిస్ కార్యక్రమం ఉంటుంది. ఎడిటోరియల్ అనాలిసిస్ కార్యక్రమం ఇంగ్లీష్కి సంబంధించి ప్రతిరోజు పొద్దున 8 గంటలకు ఉంటుంది. తర్వాత 10 గంటలకి 10 కా దమ్ ఉంటుంది. కేవలం 10 నిమిషాల్లో మీకు ఎయిదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క రివిజన్ కానీ, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనే లాజిక్ కానీ, లేదు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని సింపుల్ గా అర్థమయ్యేలాగా 10 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం ఈ 10 కా దమ్ పొద్దున 10ంటికి వస్తుంది. తర్వాత ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మీకు ఈ పోలీస్ యజ్ఞం కార్యక్రమం వస్తుంది. ఈ పోలీస్ యజ్ఞం కార్యక్రమం ఓన్లీ స్పెసిఫిక్ గా ఎస్ఐ అలానే పోలీస్ కానిస్టేబుల్ కోసం ఉద్దేశించింది. కానీ మీరు ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మిగిలిన ఏదైనా పోటీ పరీక్షలు కూడా ఉపయోగించుకోవాలన్నా హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అలానే ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు భారత్ వస్తుంది. భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో. అలానే ప్రతిరోజు రాత్రి 9 గంటలకి మీకు డైలీ జాబ్ అలర్ట్స్ వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, లేదు మరి ఇతర ఏదైనా సరే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐపిసి, అలానే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇలా ఏ ఉన్నా సరే వాటికి సంబంధించిన జాబ్ అలర్ట్స్ వస్తే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో పొద్దున 8 గంటలకి ఇంగ్లీష్ ఎడిటోరియల్ అనాలిసిస్, 10ంటికి దస్కాదమ్ము, అలానే మధ్యాహ్నం 3ంటికి పోలీస్ యజ్ఞము, 7ంటికి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో, అలానే 9ంటికి డైలీ జాబ్ అలర్ట్స్. ఇవన్నీ కాకుండా డిఫరెంట్ టైమ్ స్లాట్స్ లో యూట్యూబ్ లో షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నారు. సో అలా మీకు క్వాలిటీతో కూడిన కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది కాంపీట్ మైండ్స్ అన్నమాట. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఇలానే మీరు మరింతగా సపోర్ట్ చేస్తుండండి. ఖచ్చితంగా కాంపిట్మెంట్స్ మీకోసం మరికొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకొస్తుంది. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే మీరున్నారు కాబట్టి మేమున్నాము. సో మళ్ళీ ఇంకో పోలీస్ యజ్ఞం కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్.
ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్.